హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 3లో కోల్కతా నైట్ రైడర్స్ తోటి గుజరాత్ టైటన్స్ అయితే తలపడనుందని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే చాలా కీలకమైన మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లే ఆఫ్ చేరాలంటే తప్పకుండా ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ అయితే గెలవాలి. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్కి అయితే నామమాత్రం మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇరు జట్ల యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 63లో గుజరాత్ టైటన్స్ తోటి కోల్కతా నైట్ రైడర్ అయితే ఢీ కొట్టడానికి అయితే సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్కి అయితే ప్లే ఆఫ్ చేరడం జరిగింది. గుజరాత్ టైటన్ ప్లే ఆఫ్ చేరాలంటే కోల్కతా నైట్ రైడర్ పైన అద్భుతమైన విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి గుజరాత్ టైటన్స్కి. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రమైతే గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ 2024 నుంచి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. అందుకే గుజరాత్ టైటన్కి ఈ మ్యాచ్ అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి ఐపీఎల్ 2024 ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఈ 12 మ్యాచ్లో వచ్చేసరికి 5 విజయాలు 7 ఓటములతోనే 8వ స్థానంలో అయితే కొనసాగుతుంది 10 పాయింట్లతోని. అదేవిధంగా కేకేఆర్ వచ్చేసరికి 12 మ్యాచ్లో 9 అద్భుతమైన విజయాలు సాధించి కేవలం 3 మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. 18 పాయింట్లతోటి కేకేఆర్ వచ్చేసరికి టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుంది. కోల్కతా నైట్ రైడర్కి వచ్చేసరికి నామమాత్రం మ్యాచ్గానే కానుందని చెప్పుకోవచ్చు. గెలిచినా ఓడిపోయినా కానీ కోల్కతా నైట్ రైడర్కి అయితే ఏమీ చేంజ్ అయితే ఉండదు. కాకపోతే గుజరాత్ టైటన్స్ అయితే ఖచ్చితంగా గెలవాలని కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క బలాలు, బలహీనతలు, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందంటే ఒకసారి చూసుకుంటే ముందుగా కేకేఆర్ విషయానికి వచ్చినట్లయితే కేకేఆర్ మాత్రం అయితే అటు బ్యాటింగ్లోని ఇటు బౌలింగ్లోని అద్భుతంగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే కేకేఆర్ ముంబై ఇండియన్స్ పైన 18 పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. ఈ విజయంలో కేకేఆర్ వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా రాణించడం జరిగింది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రే రసెల్ బ్యాటింగ్లో రాణించగా బౌలింగ్లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి, ఆండ్రే రసెల్, హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్ బౌలర్స్ అయితే రాణించడం జరిగింది ముంబైతో జరిగిన మ్యాచ్లో. అదేవిధంగా ఇప్పుడు గుజరాత్ టైటన్తో జరిగిన మ్యాచ్లో మరోసారి వీళ్ళు రాణిస్తే మాత్రమైతే తిరుగుండని చెప్పుకోవచ్చు. కేకేఆర్కి అయితే వచ్చేసరికి కీలక ప్లేయర్ మాత్రమైతే వచ్చేసరికి మ్యాచ్లో వీళ్ళే ఉండబోతున్నారు. బ్యాటింగ్లో వచ్చేసరికి సునీల్ నారాయణ్, పిల్సాట్, మరి శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్తో కూడిన బ్యాటర్స్ మాత్రమైతే అద్భుతంగా ఫామ్లో ఉన్నారు. వీళ్ళు బ్యాటింగ్ పొజిషన్లో కీ రోల్ పోషించనున్నారు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, హర్షిత్ రాణా వంటి బౌలర్స్ మాత్రమైతే కీ రోల్ పోషించనున్నారు. మన బౌలింగ్ పొజిషన్లో కోల్కతా నైట్ రైడర్ టీం కాంబినేషన్ చూసుకుంటే మాత్రమైతే అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ సమిష్టిగా రాణిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. గత 4 మ్యాచ్ల నుంచి కోల్కతా నైట్ రైడర్స్ మాత్రమైతే వరుస విజయాలతోనే దూసుకొని పోతుందని కూడా చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో 2 విభాగాలు సమిష్టిగా రాణించడంతోనే విజయాలు అయితే దక్కుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే గుజరాత్ టైటన్తో జరగబోయే మ్యాచ్లో మన కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. పిల్సాట్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, నితీష్ రాణా, ఆండ్రే రసెల్, రతనదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ ఆరోరాతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పొజిషన్లో 2 విభాగాల్లో కేకేఆర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటన్స్ గత మ్యాచ్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ పైన అయితే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. 35 పరుగుల తేడాతోనే చెన్నై సూపర్ కింగ్ పైన అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి సాయి సుదర్శన్ అదేవిధంగా శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీతో రాణించడంతోనే మ్యాచ్లో విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి మోహిత్ శర్మ ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. రషీద్ ఖాన్ కూడా బాగానే రాణించడం జరిగింది చెన్నైతో జరిగిన మ్యాచ్లో. అయితే అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరగబోయే మ్యాచ్లో వీళ్ళు కీ రోల్ పోషించనున్నారు. వీళ్ళు మాత్రం రాణిస్తే గుజరాత్ టైటన్కి అయితే తిరుగుండని కూడా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్ వీళ్ళు మాత్రమైతే కీ రోల్ పోషించే అవకాశం ఉంది బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి
బౌలర్స్ మాత్రం అయితే కీ రోల్ పోషించనున్నారు బౌలింగ్ పొజిషన్లో. ఈ 6 ప్లేయర్లు మాత్రం అయితే కేకేఆర్తో జరగబోయే మ్యాచ్లో కీ రోల్ పోషించనున్నారు. మరి కేకేఆర్తో జరగబోయే మ్యాచ్లో మన గుజరాత్ టైటన్స్ అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అంత బలమైన జట్టుని ఢీకొట్టేందుకు మన గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా విభాగాలు సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కేకేఆర్తో జరగబోయే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. శుభమన్ గిల్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ హెడ్, రాహుల్ త్రిపాఠి, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తిక్ త్యాగి, సందీప్ వారియర్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పొజిషన్లో పర్వాలేదు అయితే అనిపిస్తుంది. రెండు టీములు కంపేర్ చేస్తే గుజరాత్ టైటాన్స్ కంటే కోల్కతా నైట్ రైడర్స్ అయితే అన్ని విభాగాలు అయితే స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. బలమైన టీంను ఢీకొట్టేందుకు గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే అన్ని విభాగాల్లో ప్లాన్స్లతో పాటు అన్ని విభాగాల్లో రాణించాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. మరి అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే పూర్తిగా స్పిన్నర్లకి అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. పేస్ విభాగానికి అయితే అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అదేవిధంగా బ్యాటర్స్ కూడా చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండనుంది ఇది పిచ్ అయితే. ఈ పిచ్ పైన చూసుకుంటే మాత్రమైతే 180 నుంచి 200 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పిచ్ పైన మాత్రమైతే టాస్ గెలిచిన టీం మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మొదటగా బ్యాటింగ్ చేస్తే విజయ అవకాశాలు ఎక్కువగానే ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది. అందుకని టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పైన అయితే కేకేఆర్ అద్భుతమైన విజయం నమోదు చేస్తుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది మాత్రం అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.